చువాటుపురం గ్రామం నందు హైకోర్టు జస్టిస్ చంద్రయ్యకు ఘన స్వాగతం పలికారు. సాల్వేషన్ ఆర్మీ పాఠశాల యాజమాన్యం హైకోర్టు సుప్రీంకు మరియు జిల్లా సివిల్ జడ్జి సత్యనారాయణకు, తెనాలి సివిల్ జడ్జి గాయత్రీదేవి, బాపట్ల జూనియర్ జడ్జి రామకృష్ణరాజులచే మొక్కలను నాటించే కార్యక్రమమును నిర్వహించారు. అనంతరం జాతీయ పతాకమును ఎగురవేసి దేశభక్తిని చాటుకున్నారు. కార్యక్రమంలో సాల్వేషన్ ఆర్మీ సెక్రటరీ మేజర్ నతానియేలు, హెచ్ఎం డానియేలు, డిప్యూటీ డిఈఓ రఘుకుమార్, ఎంఆర్ఓ, ఎంఈఓ, సిఐ బాపట్ల మండలం చువాటుపురం గ్రామం హైకోర్టు జడ్జి చంద్రయ్య తన మనోభావాలను, వ్యక్తుల ఆశయాల వలన ప్రజలకు ఏ విధంగా మేలు జరుగుతుందో వారు వివరించారు. కార్యక్రమంలో హైకోర్టు జస్టిస్ చంద్రయ్యకు సాల్వేషన్ ఆర్మీ స్కూల్నకు గల సంబంధమును గూర్చి మాట్లాడుతూ, ఒక జిల్లా కలెక్టర్ పనితీరే ఈ రోజు ఈ ప్రాంతమును దర్శించుకునే అవకాశం కలిగిందన్నారు. నిధులు లేమితో ఒకప్పటి 1000 మంది విద్యార్థులు ఉండే పాఠశాల ఈ రోజు ఇబ్బందులు పడవచ్చు కానీ భవిష్యత్తులో చిన్నారుల బంగారు భవిష్యత్తును తీర్చిదిద్దే దేవాలయంగా ఉంటుందని హైకోర్టు జస్టిస్ చంద్రయ్య మనసులో మాట పలికారు. మా గ్రామంలో వారితో జరిగినటువంటి సంభాషణ మూలంగా నేను అర్థం చేసుకున్నది ఏమిటంటే, ప్రజల సమస్యలు పరిష్కరించడానికి గ్రామాలను సందర్శించేటటువంటి అధికారులలో మా జిల్లా కలెక్టర్ గారు కూడా ఒక అధికారి అని భావిస్తూ నా మనసులోనే అతనికి కృతజ్ఞత తెలియజేసుకుంటూ ప్రత్యక్షంగా కూడా వారికి నేను కృతజ్ఞత తెలియజేయడం జరిగింది. ఒక స్కూలు యాజమాన్యం సరిగ్గా పనిచేయాలి అంటే దానికి సరైనటువంటి సహకారము పిల్లల తల్లిదండ్రులది అవసరము, రెండవది గ్రామ పెద్దలది అవసరము, మూడవది గ్రామ ప్రజలందరిది అవసరము, నాలుగవది ప్రభుత్వ అధికారులది అవసరం. ఇంతకుముందు ఒక పూర్వ విద్యార్థి గారు మాట్లాడుతూ, మిత్రులు భానుప్రకాష్ గారు, ఆయన ఒక కాంపిటేటివ్ ధోరణిలో ఈ సంవత్సరం మాత్రమే కాదు 100% తెచ్చుకుంటూ 100% పాస్ అయినటువంటి విద్యార్థులు 1969లోనే ఆ పరిస్థితి ఉండింది ఈ స్కూల్లో అని చెబుతూ తన యొక్క జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ మన ముందు ఆనందపడుతూ ఈనాడు ఉన్నటువంటి పరిస్థితికి కాస్త విచారాన్ని కూడా తన యొక్క మనసులో వ్యక్తం చేశారు. అందుకని అంత గొప్ప పేరు ఉన్నటువంటి ఈ స్కూలుకు ఎందరో మంది ఉన్నతాధికారులను తయారు చేసి వాళ్ళ దేశం మొత్తంలో సేవ చేయడానికి సహకరిస్తున్నటువంటి పరిస్థితిలో పూర్వ వైభవం అంతగా ఉన్నా, ఈనాడు కొంత ఇబ్బందిగా ఉన్నా, రానున్న రోజుల్లో ఇంకా ఎదుగుతుంది, ఎలాంటి నిరుత్సాహపడాల్సినటువంటి పని లేదు అని నేను ఈ స్కూలు మేనేజ్మెంట్ వారికి. బాపట్ల పట్టణంలోని సివిల్ క్రిమినల్ కోర్టు నందు అడ్వకేట్ సంఘం ఆధ్వర్యంలో హైకోర్టు జస్టిస్ ను సన్మానించారు. ఈ సందర్భంగా జస్టిస్ చంద్రయ్య ఆధ్వర్యంలో సీనియర్ అడ్వకేట్ బండారుపల్లి వెంకటేశ్వరరావును సత్కరించారు. కోర్టులో ఉన్న జూనియర్లు, సీనియర్లకు గౌరవాన్ని ఇవ్వాలన్నారు. అలాగే ఒక అడ్వకేట్ జీవితం లైబ్రరీ లాంటిదని జస్టిస్ చంద్రయ్య తెలిపారు. పెద్ద కోర్టులకు చిన్న కోర్టులే పునాది కాబట్టి ఇక్కడ ఇచ్చే తీర్పులకే జాగ్రత్త వహించాలన్నారు. కార్యక్రమంలో అడ్వకేట్ సంఘ అధ్యక్షులు యలవల నరేష్ మరియు రిటైర్డ్ జడ్జి విఠల్ మరియు ఇతర న్యాయవాదులు పాల్గొన్నారు. బాపట్ల పట్టణంలోని